ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సప్త శనివారాల వ్రతం ఏమి మహిమాన్వితమైనటువంటి వ్రతం అండి. ఎవరు చేసినా కూడా అంత సత్వరమే కోరిక తీర్చటం అనేది మరి కలియుగ ప్రత్యక్ష దైవం కదా, ఆయనకే సాధ్యపడుతుందేమో అని అనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలా సప్త శనివారాల వ్రతంలానే 9 మంగళవారాల శుభ దుర్గా వ్రతాన్ని కూడా వింటూ ఉన్నాం. రైట్. ఏమిటిది? అంటే అయ్యవారికి సంబంధించి అది గదా! మరి దుర్గాదేవి కంటే అమ్మవారికి సంబంధించి ఈ వ్రతానికి ఉన్నటువంటి మాహాత్మ్యం ఏమిటి? ఎందుకంటే వారి ఇష్ట దైవాన్ని కొలవటం అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు చాలామంది. శివమాలలు వేసుకుంటూ ఉంటారు. ఆంజనేయుడికి భవానీ మాల, ఇట్లా అన్ని రకాల మాలలు వేసుకుంటూ ఉంటారు. దగ్గర అవ్వడానికి చేస్తారు. వ్రతాలు కూడా అలాగే చేస్తారు. రైట్. మరి ఈ 9 మంగళవారాల దుర్గా వ్రతం ఏమిటండి? మాకేమైనా చెప్తారా? తప్పకుండా. హ్మ్. అంటే జనరల్‌గా ఇక్కడ ఏంటంటే మనకి ఈ వ్రతాలన్నీ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో పురాణాల నుంచి మనకి ఎక్కువ శాతం బహిర్గతమయ్యాయి. కాపోతే కొన్ని కొన్ని పురాణాలులో వచ్చిన ఈ వ్రతాలు గాని, నోములు గాని ఇలాంటివి ఒక్కోసారి జనబాహుళ్యంలోకి తీవ్రంగా వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ వాటి యొక్క విశిష్టత అయితే గనుక ఏదో ఒక పురాణంలో మనకి అది కనిపించడం అనేదైతే హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు హనుమద్ వ్రతం అని కూడా మనం ఇంకొక వీడియో చేసాం. ఈ హనుమద్ వ్రతాన్ని జనబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం చేసింది అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన హ్మ్. మంచి హనుమద్ భక్తులు కూడా. ఆ హనుమత్ ఈ పరాశర వాటి మీద చాలా మంచి మంచి విస్తృతమైన గ్రంథాలు రాసినాయి. ఎక్కడి వారు వాళ్ళు? హ్మ్. ఎక్కడి వారు వాళ్ళు? నేను కూడా అంటే బాగా గట్టిగా తెలీదు గానీ తెనాలి వైపేనా తెనాలి అని వైపు, అనుకుంటున్నాను. అటువైపు. హ్మ్. ఎందుకంటే మనం మొన్న జయలలిత ఇది 'భరణి నక్షత్రంలో' కూడా మనకి చక్కటి రిఫరెన్స్‌లు ఇచ్చారు. మఖా బోలెడన్ని మఖా నక్షత్రం అది నక్షత్రం, అని. మఖాలు. అవును. సో, మనకి ఖచ్చితంగా తెలిస్తే ఖచ్చితమనే చెప్తాను నేను. రైట్. లేకపోతే వినున్నాననే చెబుతాను. సో, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకిష్టం. దీన్ని బట్టి అర్థమైందేంటంటే కామెంట్స్ బాగా గట్టిగా చూస్తున్నారు మీరు. ఫాలో అలా అని చేస్తున్నారు. కాదు. అంటే మనం ఎప్పుడైనా సరే నిర్మాణాత్మకమైన విమర్శ ఏదున్నా కూడా స్వీకరిస్తారు. 100కి 100% నేను స్వీకరించడానికి ముందుంటాను. ఏదో వాళ్ళు వల్గర్‌గా వాళ్ళ నోటి దూల తీర్చుకుందాం అనుకుంటే నేను దాన్ని పెద్ద పట్టించుకోరు. పట్టించుకోను. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి మనకి చెప్తున్నప్పుడు దాన్ని స్వీకరి స్వీకరించడంలో తప్పేముంది? అభ్యున్నతికి కారణం అవుతుందది. ఖచ్చితంగా నేను స్వీకరించడానికే ఇష్టపడతాను. బ్యూటిఫుల్. సో, అలా అందులో అయితే పర్ఫెక్ట్. నో మో హ్మ్. వేరే ఏదేం లేదు. హ్మ్. కానీ హ్మ్. నాకు బాగా గుర్తున్నంత వరకు ఆయన తెనాలి. తెనాలి. ఓకే. సో, కానీ హ్మ్. చాలామందికి తెలుసు. అన్నదానం చిదంబర శాస్త్రి గారంటే ఆంజనేయుడికి సంబంధించిన అనేక ఉత్కృష్టమైన గ్రంథాలు రాశారాయన. బ్యూటిఫుల్. తర్వాత ఇప్పుడు అది హనుమద్ ఆయన ప్రచారం చేస్తే, ఇలా భక్త ఏమంటాం నరసింహస్వామి వ్రతం అని, తర్వాత ఇలాగే వెంకటేశ్వర స్వామిలోని ఇంకో రకం వ్రతాన్ని గాని, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దుర్గా వ్రతం గాని, ఇలాంటివి కొంతవరకు మనకి విశ్వపతి గారు అంటారు. విశ్వపతి గారా? హ్మ్. హ్మ్. సో, వాళ్ళ పూర్వనామం తిమ్మరాజు ఏదో హ్మ్. హ్మ్. మొత్తానికి గాని వెంకటేశ్వర స్వామికి సంబంధించి అనేక విషయాలు ఆయన హ్మ్. చెప్తూ ఉంటారు గదా! బోలెడన్ని అద్భుతం అసలాయన. ఎక్కువ విషయాలైతే వెంకటేశ్వర స్వామి మీద ఆయన చెప్తూ ఉంటారు. రాశారు. కాపోతే ఇలాంటి కొన్ని కొన్ని వ్రతాలను కూడా ఆయనే కొద్దిగా జనాలకి మరుగున పడిపోయినవి కొన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే గనక గట్టిగా చేస్తారు. గట్టిగానే ఆయన నాకు గుర్తున్నంత వరకు. గుర్తుండడం కాదు ఖచ్చితంగా అయితే ఆయనే. ఆయనే. అవును. నేను నమ్మకం బాగా ఉంది. సప్త శనివారాలకి కూడా ప్రాచుర్యం ఆయన వంతు ఉందా? అంటే సప్త శనివారాలు అనే దాంట్లో కాకుండా శనివారాల వ్రతాన్ని ఆయన ఇంకొక యాంగిల్‌లో. యాంగిల్‌లో హ్మ్. తీసుకొచ్చారాయన. బ్యూటిఫుల్. బట్ కానీ ఆయన రాసిన అనేక గ్రంథాల్లో అయితే గనుక మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సేవలోనే ఆయన ఎక్కువ ముందుకెళ్ళటం అనేది జరిగింది. సో, అలా ఆయన కొంతవరకు ఈ దుర్గాదేవి వ్రతానికి పరిచయం చేయటం అనేది. తర్వాత మనకేంటంటే కొంతమంది అంటే ఆహ్, పూర్వ ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా కొంత రావటం, అలాంటి వాటినన్నిటిని కూడా తంత్రాల రూపంలో ఆయన పేరు పూర్తిగా గుర్తుకు రావట్లేదు. ఎందుకో సడెన్‌గా గానీ హ్మ్. ఆహ్ ఆయన చాలా బాగా అంటే ఇలాంటివేవైతే మనకి తంత్ర సాహిత్యం ఉందో, అలాంటి వాటన్నిటిని కూడా బాగా ప్రచారంలోకి తీసుకురావటం అనేది జరిగింది. అంటే శూల్ని దుర్గా తంత్రమని, ఓహో! తర్వాత కులపతిరాయ్ గారు ప్రత్యంగిర గూడా చాలా తీసుకొచ్చారు గదా! ఎవరు? కులపతిరాయ్ గారు. అదే మన అవును. పీఠాధిపతి. కొత్తాలం కుర్తాల పీఠాధిపతి గారు. పీఠాధిపతులు. అయితే ఆయన కొత్తాలం పీఠాధిపతి గారు బాగా తీసుకొచ్చిందేంటంటే, మన దశమహావిద్య. దశమహావిద్యలన్నిటిని హ్మ్. చాలా విస్తృతంగా తీసుకురావటం అనేది జరిగింది.
అయితే ఈయన పేరు నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు గానీ, ఈయన మొత్తం అంతా కూడా ఈ తంత్రాలు అన్నీ కూడా ఆయన బాగా మంచి మంచివి తీసుకొచ్చారు. విద్యాన్నవ తంత్రం అని చెప్పి, పాశుపత తంత్రం అని చెప్పి, అవునా? హ్మ్. తర్వాత ప్రత్యంగిర తంత్రం అని, తర్వాత రుద్రయామలం. సో, ఇలాంటివి చాలా బోలెడున్నాయండి. సో, ఆయన చాలా బాగా విస్తృతంగా తీసుకురావటం అనేది జరిగింది. దాంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈ వ్రతాలువి. శివల సుబ్రహ్మణ్యం గారు రెమెడీస్ శివల చెప్పారు. సుబ్రహ్మణ్యం గారు పూర్తిగా రెమెడీస్. జ్యోతిష్యానికి సంబంధించిన వారు. రెమెడీస్. సో, ఈయన ఎందుకో ఎవరాయన? మరుగున పడ్డారు నాకు. ఎప్పుడు నా నోట్లో ఉండే ఆయనే గానీ, ఇవాళ అమ్మవారు ఎందుకు ఆయన పేరు నాకు అదే అక్కడే ఆగిపోయింది బ్రెయిన్. ఎవరు ఎవరు అని. సరే. అది. ఓకే. ఏమిటి అయితే ఈ 9 మంగళవారాల రైట్. అయితే దుర్గా? ఇక్కడ ఈ 9 మంగళవారాల్లో మనకేంటంటే జనరల్‌గా దుర్గాదేవి పూజ ఎలాగైతే మనం షోడశోపచారాలతో చేస్తామో హ. శ్రీ సూక్త విధానంలో, హ్మ్. అలా ముందు పూజ చేసేయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత అన్ని వ్రతాల్లో లాగానే ఇందులో కూడా 5 కథలుంటాయి. హుహు. అయితే ఇక్కడ ఈ 5 కథలు, ఈ వ్రతం అనేది 7 అదే ఇందాక మనం 9 మంగళవారాలు ఏదైతే ఈ శుభ దుర్గా వ్రతం అనేది. అంటే ఈ అన్ని రకాల శుభాలకి చేకూర్చడానికి ఈ వ్రతం ఉపయోగించుకోవటం అనేది ఒకటి. జీవితంలో ఎలాంటి కఠినమైన పరీక్షలున్నా కూడా ఎదుర్కొనడానికి కూడా అబ్బా! ఈ వ్రతం ఉపయోగపడటం అనేది ఒకటి. తర్వాత ఈ పరీక్షలే కాదుట. మామూలుగా విద్యార్థులు రాసే పరీక్షల్లో కూడా ఓహ్! ఉత్తీర్ణులవ్వడానికి కూడా ఉపయోగపడు వాళ్ళకి చాలా సులభమైన పద్ధతి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం లేకపోతే ఈ అదే మన ఎలాంటి గ్రూప్స్ కి పరీక్షలకెళ్ళినా ప్రిపేర్ అవుతున్నాం అనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదే ఆయన తెలిపింది ఏంటంటే కనుక తేలిగ్గా వీళ్ళు మొత్తం అంతా వ్రతం చేయక్కర్లా. హ్మ్. ఇందులో రాసిన 5 కథలు హ్మ్. చదివేసి ఓహ్! హ్మ్. అమ్మవారికి ఏదైనా సరే నివేదన చేసి పరీక్షలో విజయం కావాలని కోరుకున్నా కూడా విజయం లభిస్తుంది అని. అద్భుతం. వాళ్ళ పిల్లల కోసం తల్లులైనా చేయొచ్చా? అంతేగా తల్లులైనా చేయొచ్చు. వాళ్ళు పాపం తలమునకలై వాళ్ళు ఎలాగో చదువుకుని ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటే గ్రూప్స్ అంటే మామూలు విషయం కాదు. కాదు 24 కదా! గంటలు సరిపోవు చదవడానికి. కదా! ఆ! కనుక వాళ్ళు కూడా ఈ కథలు కేవలం ఒక్కటి చదివితే చాలు. అద్భుతం. వాళ్ళ పుస్తకాలతో పాటు ఈ 5 కథలు చదివితే చాలు. సో, సూపర్ అలా సార్. రాసినా కూడా ఫలితం వస్తుంది అని చెప్పి. హ్మ్. తర్వాత రెండోదేంటంటే దీని యొక్క నియమాల్లో ఆయన సాధారణ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకునే చెప్పి ఏమన్నా అంటే సపోజ్ మీకు సాయంకాలమే ఈ వ్రతం చేసుకునే వీలు సౌలభ్యం ఉందనుకోండి. పొద్దునంతా కూడా ఉపవాసం లేకుండా ఉండవలసిన అవసరం లేదు అన్నారు. ఆ! సో, కొద్దిగా సాత్విక ఆహారం తీసుకుంటే చాలు. అంటే మరి కుంభాలు లాగించేయకుండా నాన్ వెజ్‌లు తినేయకుండా. అలా కొద్దిగా సాత్వికంగా తీసుకొని సాయంకాలం మీకు వీలైనట్టయితే సాయంకాలంలో కూడా చేయొచ్చు. ఓకే. సో, పూజ మటుకు అదే విధానంలో చేస్తాం. ఈ 5 కథలు మరంటే ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందంటే గనుక మీకు ఆన్‌లైన్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది. లేదంటే ఈ పుస్తకాలన్నీ మనకేదైనా సరే ఈ దేవుళ్ళు అంటే మోహన్ హ్మ్. పబ్లికేషన్స్ మోహన్ పబ్లికేషన్స్‌లో దొరుకుతుంది. దొరుకుతది. అలాంటి దేవుళ్ళు డాట్‌కామ్‌లో కూడా ఉంది. అదే దేవుళ్ళు డాట్‌కామే వాళ్ళదే కదా! అదే. ఆన్‌లైన్‌లో. అది గొల్లపూడి వాళ్ళవి ఉంటాయి. గొల్లపూడి. సో, జనరల్‌గా ఆన్‌లైన్‌లో అయితే వీళ్ళకి కొద్దిగా ఫ్రీగానే దొరుకుతుంది. హ్మ్. చాలా చోట్ల దొరికే అవకాశం ఉంది అది. ఓకే. సో, అది చదువుకొని, ఆ కథలు చదువుకొని వ్రత సమాప్తి చేసుకోవటమే. 9 వారాలు చేయాల్సి 9 వారాలు కంటిన్యూస్. చేయాలి. హ్మ్. సాధారణంగా అమ్మవారికి ఇష్టమైనవి ఏమైనా సరే పులిహోర గాని, గారెలు గాని, బూరెలు గాని ఈ మూడిట్లో ఏది నివేదన చేసినా కూడా సరిపోతుంది. అలాగే 9 మంగళవారాలు పోనీ ఇలా 3 చొప్పున 3 వారాలు అవుతాయి కదా! హ్మ్. అదే వరకు ఆ! మళ్ళీ ఆ! ఇంకో ఆ! అలా అదే 3, 3 నైవేద్యం. 9 అయిపోద్ది. సో, సరే. అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. అద్భుతం. మరి దీన్ని ఏటు సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? అంటే ఏడు సూతకంలో ఉన్నవాళ్ళు మాత్రం చేసుకోకూడదు. చేసుకో. తర్వాత విడిగా మటుకు అందరూ చేసుకోవచ్చు. అంటే భార్య పోయిన భర్త భర్త. చేసుకోవచ్చు. భర్త భర్తను పోయి పోగొట్టుకున్న భార్య చేయొచ్చు. ఇలాంటి విద్యార్థులు చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కాని చేసుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లవుతుందిట. ఓహ్! అంటే ఆ సంకల్పంతోనే వాళ్ళు మొదలెట్టుకొని, ఓకే. మా అమ్మాయికి పెళ్లి కోసం నేను మొదలెడుతున్నానని చెప్పి, లేదా మా అబ్బాయి పెళ్లి చేస్ కోసం మొదలెడుతున్నాననుకుని, ఆ సంకల్పం చెప్పుకొని, ఆ రకంగా వ్రతం ప్రారంభించి ముగించినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. సంతానం కోసం సార్? అదే అన్నిటికి అందుకే పెళ్లి, కదా! సంతానం. సకల శుభాల కోసం అని చెప్తున్నాం మనం. అందుకే శుభ దుర్గా వ్రతం అని కూడా పేర్కోవడం అనేది జరిగింది. మధ్యలో ఏమైనా అడ్డొచ్చిందనుకోండి అప్పుడు? అదే హ్మ్. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా మనకు ఆ రకంగా అయితే మినహాయింపు అనేది ఉంటుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సిన అవసరం అయితే లేదు. రైట్. అయితే ఆ అడ్డు కాదు సార్. ఏదైనా మధ్యలో ఈ అంటే ఇప్పుడు అశౌచం లాంటిది మగాళ్ళకైనా సరే, వచ్చిందనుకోండి. ఇప్పుడు మగాళ్ళకైనా సరే, హ్మ్. మగాళ్ళు మొదలెట్టి వాళ్ళకేదైనా సరే ఇలాంటి అశౌచం అశౌచం వచ్చింది. వస్తే ఆపుకోవటమే. ఆపుకోండి. మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలు మొత్తం మీద పెట్టుకుంటారు. 9 వారాలైతే పూర్తవ్వాలి. ఆ రైట్. రకంగా చేసుకొని చూస్తే ఖచ్చితంగా
ఆ జయముల అంటే మనకి తెలిసిందే కదా! అన్ని రకాలైన దుర్గతుల్ని కూడా రూపుమాపగలిగేది దుర్గాదేవి. దుర్గా అద్భుతం. సో, అందుకని ఖచ్చితంగా మనకు పట్టిన ఏ దుర్గతైనా సరే ఆవిడే పోగొట్టగలుగుతుంది. అద్భుతం. అలా పోగొట్టాలి. ఈ తీవ్రమైనటువంటి కష్టాల నుంచి బయటపడాలి మేము అనుకునే వాళ్ళు దుర్గాదేవి శరణు వేడి వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే చాలా కొత్త విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. చెప్పండి. అదే ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మంగళవారం నాడు మనం చెప్పాము. మీరు మొదటిసారి మొదలెట్టేప్పుడు ఎప్పుడైనా సరే అనుకోకుండా మంగళవారం అష్టమి నాడు గాని, మంగళవారం నవమి గాని వచ్చిందనుకోండి. కుదరదా? అలాంటిదైతే గనక ఇంకా శ్రేష్టం. శ్రేష్టం. తిథితో కలిస్తే ఇంకా. తిథితో కలిస్తే. Right. అదొకటి కూడా వెతికితే ఇంకా మంచిది. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.